నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ఉసిరికాయతో రసం పెట్టి చూపించబోతున్నానండి. ఈ రసం మంచి రుచిగా గుమగుమలాడుతుంది. ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయలతో నేను చెప్పినట్టుగా ఒకసారి ఇలా రసం పెట్టి చూడండి. అన్నంలోకి కాదు, గ్లాస్లో పోసుకొని మరీ తాగిస్తారు. అంత బాగుంటుందండి టేస్ట్. ఇక ఉసిరికాయల్లో ఎన్నో పోషకాలు, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ హెల్దీ రసాన్ని ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా వేడి వేడిగా టేస్టీగా ఈ రసం ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇలా చింతపండును తీసుకొని కడిగి నానబెట్టండి. ఒక 5-10 నిమిషాలు నానబెట్టామంటే చింతపండు చక్కగా నానుతుంది. అలాగే మిక్సీ గిన్నెలోకి 1 టీ స్పూన్ మిరియాలను, 2-3 ఎండుమిరపకాయల్ని, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. మరి ఎక్కువగా వేస్తే బరకగా అనిపిస్తుంది కాబట్టి ఫ్లేవర్ కోసం ఇలా కొంచెం ఎండు కొబ్బరిని తీసుకొని గ్రైండ్ చేయండి. అలాగే మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరినైనా వాడుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచండి. ఇప్పుడు ఒక 3 ఉసిరికాయల్ని కడిగి తీసుకోండి. ఇలా కడిగిన ఉసిరికాయల్ని మళ్ళీ మిక్సీ గిన్నెలోకి కట్ చేసుకుంటూ తీసుకుందాం. ముందుగా కొంచెం ఘాట్లు పెట్టి ఆ తర్వాత కట్ చేశారంటే ఉసిరికాయ గింజ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్లోగా కొంచెంగా ఉసిరికాయని కట్ చేసుకుంటూ మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇలా మన డైట్లో ఉసిరికాయని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఉసిరికాయల్ని కట్ చేసి తీసుకున్నాక ఇందులోకి ఒక 2 టమాటాలని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే టమాటాను చేతితో మ్యాష్ చేసైనా తీసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీ గిన్నెలో వేసి ఉసిరికాయతో పాటు ఇలా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం రసం ఎందులో అయితే మరగబెడతామో ఆ గిన్నెని తీసుకొని గ్రైండ్ చేసిన ఉసిరికాయ టమాటా పేస్ట్ని తీసుకోండి. అలాగే మిక్సీ గిన్నెలోనే కొంచెం నీళ్ళను వేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నానబెట్టిన చింతపండును బాగా పిసికి రసాన్ని తీసుకోండి. ఇలా రసాన్ని తీసుకున్నాక ఇందులోకి సరిపడని నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను సుమారు 350 ml వరకు నీళ్ళను తీసుకున్నాను. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం కరివేపాకును, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీరాకును తీసుకొని ఒకసారి కలిపి మన టేస్ట్కి తగ్గట్టుగా పులుపు సరిపోయిందో లేదో చూడండి. పులుపు మరీ ఎక్కువగా అనిపిస్తే లైట్గా కొన్ని నీళ్ళని వేసి కలిపి ఇప్పుడు వీటిని మరిగించుకుందాం. మరీ ఎక్కువగా ఈ రసాన్ని మరగబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా మధ్యలో కలుపుతూ కొంచెం మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించండి. ఎప్పుడైతే రసం చక్కగా వేడి ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో ఇదే టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టిన మిరియాలు, జీలకర్ర పొడి ఉంది కదా, దాన్ని తీసుకొని మరొక 2 నిమిషాలు మరిగించండి. మరి మనం ఈ రసాన్ని ఎక్కువగా మరిగించినా ఇందులో ఉన్నవి బాగా ఉడికిపోయి ఫ్లేవర్స్ అయినా టేస్ట్ అయినా తగ్గిపోతుంది. కాబట్టి రసం మరగడం స్టార్ట్ అయ్యాక మనం గ్రైండ్ చేసిన పొడిని తీసుకొని ఇలా ఒక 2 నిమిషాలు మరగబెట్టి పక్కకు తీసుకోండి. పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని కొంచెం నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలని, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువని తీసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని పోపుని బాగా ఫ్రై చేసి రసంలోకి తీసుకోండి. ఇలా పోపుని తీసుకున్నాక వెంటనే మూత పెట్టి 1 నిమిషం పాటు ఇలాగే వదిలేసామంటే పోపులోని ఫ్లేవర్స్ కూడా రసానికి బాగా పడతాయి. అలాగే ఈ రసంలో నేను ఉల్లి, వెల్లుల్లి వేయలేదు. మీరు కావాలంటే మనం గ్రైండ్ చేసిన పొడిలో ఒక 4 వెల్లుల్లిపాయల్ని వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే పోపులో కూడా ఉల్లి, వెల్లుల్లి వేసి పోపు పెట్టి రసంలోకి తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం సింపుల్ వేలో ఉసిరికాయలతో ఈ కమ్మటి రసాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.